వెల్కమ్ టు ఎస్టీవీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనము చూడబోయే టాపిక్ ఏమిటి అంటే షేర్ మార్కెట్ ఎవరు చేయకూడదు, షేర్ మార్కెట్ ఎవరు చేయవచ్చును అనేది తెలుసుకుందాం సార్. ఇక్కడ చూడండి సార్, బుధుడు అస్తంగత్వం చెందిన వారు షేర్ మార్కెట్ చేయకూడదు. 5, 8, 11 భావాలు గ్రహ చేరిక లేదా దృష్టి కనెక్షన్ ఉన్న వాళ్ళు షేర్ మార్కెట్ చేయవచ్చును అని చెప్తున్నాం సార్. దానికన్నా ముందు మనకు డిస్క్లైమర్ అనేది ఖచ్చితంగా చూడాలి సార్. మనం ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఎవరైనా పాటించి షేర్ మార్కెట్లో నష్టం వచ్చినా లాభం వచ్చినా ఈ ఛానల్లో ఎటువంటి బాధ్యత వహించేస్తారు. ఇక్కడ చెప్పే విషయాలు కేవలం అవగాహన కొరకే అనమాట. మనము దీని ప్రకారము చెప్పి ఇక్కడ బుధుడు భావం కనెక్ట్ అయింది సార్, మీరు చెప్పినారు, నాకు లాస్ వచ్చింది, 5 కోట్ల లాస్ వచ్చింది, డబ్బులు ఇస్తారండి, ఎలా ఇస్తాం చెప్పండి సార్. మీ రిస్క్ అనమాట ఎప్పటికైనా. బట్ ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాం సార్. ఇక్కడ ఓకేనండి. అది ఎవరు షేర్ మార్కెట్ చేయకూడదు అనేదానికి బుధుడు అస్తంగమైన వాళ్ళు చేయకూడదు సార్. ఏంటి సార్ మీ బుధుడు అస్తంగం అని చెప్తున్నారంటే, చూడండి సార్, షేర్ మార్కెట్కి సంబంధించిన గ్రహం ఎవరంటే బుధుడు సార్. అస్తంగత్వం అయిందంటే బలహీనమైంది అనేట్టుగా అర్థం సార్. అస్తంగత్వం అంటే ఏంటి సార్ అంటే మౌఢ్యములు అంటామండి. మౌఢ్యము అంటాము, మోడమి అంటారు చూడండి. గురుమోడమి, శుక్రమోడమి అంటారండి. లాస్ట్ మంత్ మనకు జూన్ 10 నుంచి జూలై 8 వరకు గురుమోడమి ఉంది సార్. అప్పుడు శుభకార్యాలు పెట్టరండి, గురువులకు బలం ఉండదు. ఎవరైతే ముహూర్తాలు మీకు పెళ్ళిళ్ళు చేస్తారో వాళ్ళకి బలం ఉండదు అంటే అర్థం అండి. ఈ సంవత్సరం నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు శుక్రమోడమి ఉంటుంది సార్. అప్పుడు శుక్రమోడమి అంటే శుభకార్యాలు పెట్టరు సార్. పెళ్ళిళ్ళు ఉండవు, జరగవు ఆ టైంలో. పెళ్లి ముహూర్తాలు ఉండవు. శుక్రుడు అంటే పెళ్ళి కదా సార్. అప్పుడు అంటే ఈ మోడమి అంటే ఏమిటి, అస్తంగత్వం అయింది అనేట్టుగా అర్థం సార్. అప్పుడు గోచారంలో చూడండి, సూర్యుడితో పాటు గురువు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు సార్. గోచారంలో ఎట్లా గ్రహ కింద ఇక్కడ బుధుడు ఉంటే బుధుడు అస్తంగం సార్, ఇక్కడ గురువు ఉంటే గురువు అస్తంగము, సూర్యుడి దగ్గర శుక్రుడు ఉంటే శుక్రుడు అస్తంగం సార్. అంటే సూర్యునికి దగ్గరగా గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అప్పుడు అనేట్టుగా అర్థం సార్. దగ్గరగా కాదు, ఆ యొక్క డిగ్రీస్లోనే ఆ యొక్క కక్షలో తిరుగుతూ ఉంటాయి అనేట్టుగా అర్థం సార్. అప్పుడు కంబస్ట్ అయిపోతాయి. అప్పుడు శుక్రుడు అస్తంగం అయినప్పుడు మనం పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి ముహూర్తాలు ఉండవు అనే కాన్సెప్ట్కి వచ్చినప్పటికీ పంచాంగంలో బుధుడు అస్తంగమైనా కూడా మనం షేర్ మార్కెట్ చేయకూడదు అని ఉంది సార్. ఆ కాన్సెప్ట్ ఎట్లా సార్ అస్తంగం అంటే సూర్యుడు అస్తంగత్వం అంటే సూర్యుడు బుధుడు ఒకే రాశిలో కలిసి ఉండి, ఓకే అండి, ఖచ్చితంగా మీకు సూర్యుడు బుధుడు ఒకే రాశిలో మీకు కలిసి ఉండాలి సార్. ఒకే రాశిలో కలిసి ఉండి సూర్యుడికి బుధుడికి డిఫరెన్స్ 5 డిగ్రీస్ ఉండాలి సార్. అది ప్లస్ అయినా అవ్వచ్చు, మైనస్ అయినా అవ్వచ్చు. తర్వాత సేమ్ డిగ్రీస్ ఉంటే ఇదంతా మనం అస్తంగత్వం తీసుకుంటాం సార్. వాళ్ళు చేయకూడదండి. ఎలా సార్ నేను తెలుసుకున్న అస్తంగత్వం అంటే చూడండి, ఇట్లా మనం తెలుగు .com అనుకోటి సపోజ్ ఒక జాతకంలో చూద్దామండి. 2019 పుట్టిన వ్యక్తికి చూద్దామని ఎట్లా చూడాలంటే ఇక్కడ గ్రహస్థితి ఉంటుంది సార్. ఇది D1 చార్టు. ఇక్కడ గ్రహస్థితి ఉంటుంది. ఈ గ్రహస్థితిలో చూడండి, ఇక్కడ రాసింటారు సార్, ఇక్కడ అస్తంగం అవ్వలేదు చూడండి. ఈ జాతకంలో సూర్యుడు బుధుడు ఒకే రాశిలో ఉండాలి లేదా చూడాలి సార్. ఫస్ట్ కండిషన్ చూడండి, సూర్యుడు బుధుడు ఒకే రాశిలో ఉండాలండి. కానీ డిగ్రీస్ ప్రకారంగా అక్కడ బుధుడు అస్తంగం ఇవ్వలేదు సార్. డిగ్రీస్ దూరంగా ఉంటాయండి. చూడండి, 19, 4 డిగ్రీలు ఉన్నాడు సార్. సూర్యుడు 19 డిగ్రీలు, బుధుడు 4 డిగ్రీలు ఉన్నాడండి. అలా అయితే కాదనమాట. అస్తంగత్వం లేదు అనేట్టుగా అర్థం సార్. అప్పుడు మీకు చూసుకుంటే అండి, సంవత్సరానికి సగం 6 నెలలు బుధుడు అస్తంగం అవుతాడు, 6 నెలలు నార్మల్గా ఉంటాడు సార్. ఇంకొక 3 మంత్స్ వక్రీకరించి ఉంటాడు సార్. అప్పుడు ఎవరు సార్ షేర్ మార్కెట్ డబ్బులు ఎక్కువ పోగొట్టుకుంటారు అంటే బుధుడు అస్తంగమైన వాళ్ళే షేర్ మార్కెట్లో డబ్బులు ఎక్కువ పోగొట్టుకుంటారు, బలం ఉండదు కాబట్టి అంటే అర్థం సార్. అప్పుడు బుధుడు నార్మల్గా ఉంటాడు కదా సార్, వక్రీకరించి అంటారు చూడండి. బుధుడు వక్రీకరించిన వాళ్ళు, బుధుడు నార్మల్గా ఉన్న వాళ్ళు వాళ్ళు షేర్ మార్కెట్ డబ్బులు సంపాదించుకుంటారు అనేట్టుగా అర్థం సార్. అప్పుడు షేర్ మార్కెట్లో ఒకరు పోగొట్టుకోవాలి, ఒకరు సంపాదించుకోవాలి. అదే కదా సార్ లాజిక్. అదనమాట. మీకు D1 చార్ట్ చూసుకోండి, బుధుడు అస్తంగం కనపడితే డిగ్రీస్ చూసుకోండి, షేర్ మార్కెట్ చేయకూడదు. ఏంటి సార్ లాజిక్? మీ లాజిక్ అంటే చూడండి, సూర్యుడి దగ్గర ఎప్పుడు బుధుడు పక్కలోనే ఉంటాడు సార్. ఇది సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెటరీ సిస్టమ్ యొక్క సిస్టమ్ సార్. ఇది సూర్యుడు వెలుగుతుంటాడు కదా సార్, బుధుడు ఎప్పుడు పక్కలోనే ఉంటాడండి. ఫస్ట్ గ్రహము సూర్యుని తర్వాత ఫస్ట్ గ్రహం వచ్చేది బుధుడే ఉంటాడండి.
చూడండి సార్, ఇక్కడ బుధుడు ఎంత గ్రహం అండి, చిన్న సార్, తెలివి సార్ వచ్చేసి. ఇది గురువు చూడండి, గురువు అంటే డబ్బులు కదా సార్, చూడండి పెద్ద గ్రహం గురువు. తర్వాత పెద్ద గ్రహం ఏదండి, శని. అప్పుడు మనకు తెలివి ఎక్కువ ఉంటే ఏం లాభమో చెప్పండి సార్ చూద్దాం. అప్పుడు మనకు బుధుడు ఎక్కువ ఉన్నాడంటే, తెలివి ఎక్కువ ఉందంటే, తెలివి ఉంటే ఉంటుంది సార్ వచ్చేసి. సో ఇంటెలిజెన్స్ లేదు అంటే చూడండి డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఓపిక ఉంటే ఎక్కువ సార్ వచ్చేసి. సో చూడండి, అప్పుడు మీకు తెలివి కావాలన్నా ఓపిక కావాలన్నా సార్, పేషెన్సీ. షేర్ మార్కెట్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పేషెన్స్. సో శని గ్రహము, ఓపిక ఉండాలి. 5 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎవరికైనా లాభాలు వస్తాయి అన్నట్టుగా అర్థం కదండి. సో శనియే కదా సార్ వచ్చేసి డామినేట్ చేసేది, బుధుడు కాదు కదండి. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఎవరికి ఎంత తెలివి ఉంటే అంత డబ్బులు పోగొట్టుకుంటారు అన్నట్టుగా అర్థం సార్. షేర్ మార్కెట్లో ఓపిక ఉన్న వాళ్ళు పోగొట్టుకోరు, ఇంట్రాడే చేయరు అనమాట. వాళ్ళు డైలీ ట్రేడింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మర్చిపోతారు అనమాట, వాళ్ళకు పెరుగుతూ ఉంటాయి. సో మనకు కావాల్సినటువంటి శని కావాలి, తెలివి అవసరం లేదు. ఈ ఇండికేటర్, ఆ ఇండికేటర్, ఆర్ఎస్ఐ ఇండికేటర్, చిన్న చిన్న క్యాండిల్స్ అవి ఇవి అన్నీ నేర్పిస్తారు సార్, అన్నీ పోగొట్టుకునేకి. ఈరోజు 10 lakhs పెట్టండి సార్ వచ్చి మీరు షేర్ మార్కెట్లో. 10 years తర్వాత చూడండి ఎంత అవుతుంది అది. 10 కంపెనీలు పెట్టుకోండి సార్ వచ్చి 10 lakhsకి వచ్చేసి. ఓపికగా ఉంటే 10 years తర్వాత ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటాయి, లాస్లో ఉండవు. తెలుగు ఉందని చెప్పి ఈరోజు 50, రేపు 50, ఈ నెల ఆ నెల 6 months అని చెప్పి తెలుగు చూస్తే చిన్న గ్రహం సార్ వచ్చేసి. మీరు చూసుకున్నట్లయితే ప్రపంచంలో అందరూ తెలివి లేకుండా ఓపిక ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి సార్. గురువు శని చూడండి పెద్ద పెద్ద గ్రహాలు, వాళ్ళే సార్ బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉంటాయి కదండి. వీళ్ళు తెలివైన వాళ్ళని పక్కలో పెట్టుకుంటారు, తెలివైన వాళ్ళని పక్కలో పెట్టుకోవడం వల్ల అతను పని చేసి ఇస్తాడు. సో లాస్ట్కి తెలివి ఉంటే డబ్బులు కావాలి కదా సార్. గురువు అంటే మనీ కదండి, గురువు అంటే గోల్డ్. ఎంత తెలివి ఉంటే ఏం ఉపయోగం సార్, డబ్బులు చేతిలో ఉంటేనే కదండి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం మనము. సో శని అంటే వ్యాపారము, గురువు అంటే డబ్బులు సార్ వచ్చేసి. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయండి, ఓపిక ఉండాలి సార్ వచ్చేసి. సో అదే అనమాట రీజన్ వచ్చేసి. సో ఇక్కడ బుధుడు దగ్గరికి వచ్చేసి కంబస్ట్ అయిపోతారండి, బుధుడికి పవర్ తగ్గిపోతుంది, సన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. బుధుడు అస్తంగం అయితే పవర్ అంతాను సూర్యుడి దగ్గరికి వెళ్తుందండి. సూర్యుడు అంటే ఈగోకి ఏం చేస్తాము, 5,000 పోతే 10,000 పోయినా ఈగోతో పోతూ ఉంటాం సార్. అట్లా లోపల కిందకి మునిగిపోతాం మనం ఈగో అంటే. సో ఈగో లేకపోతే వస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి సార్ వచ్చేసి. ఈ బుధుడు అస్తంగమైన వాళ్ళు మీరు Group 1, Group 2 ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి చాలా ప్లస్ సార్. అది షేర్ మార్కెట్కి చాలా మైనస్ అనమాట. ఓకేనా సార్. ఈగో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో బెస్ట్ అండి, బలం వాళ్ళకి. షేర్ మార్కెట్లో మైనస్ అండి. షేర్ మార్కెట్లో ఓపిక ఉండాలి తప్పితే తెలివి అవసరం లేదు సార్ వచ్చేసి. నెక్స్ట్ పాయింట్ 2 ఏంటంటే, జన్మజాతకంలో కింద ఉన్న గ్రహ చేరిక ఉండకూడదని సార్. రాహుతోను కేతుతోను. రాహుతో ఉంటే ఎక్కువ ఆశపడతాం, కేతుతో అంటే అస్సలు వద్దనుకుంటాం మన డబ్బులు. ఈ రెండు లేకనే ఉండాలి సార్. మీ జన్మజాతకంలో గ్రహాలు రాహుతోను కేతుతోను కలిసి ఉండకూడదు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇది అయిపోయింది సార్ వచ్చేసి. నెక్స్ట్ ఎవరు చేయవచ్చును అనేది చూద్దాం సార్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము 1వ భావం అందరికీ తెలుసు కదా సార్ వచ్చేసి మనము. 2వ భావం అంటే మన యొక్క డబ్బులు, 11 అంటే మన యొక్క లాభం సార్. అంతేగాని 1 అంటే మనము, 2 అంటే మన డబ్బులు, 11 అంటే మన లాభము. నెక్స్ట్ వద్దామండి. ఇప్పుడు అందరికీ 7వ భావం తెలుసు కదా సార్ వచ్చి. 7వ భావం అంటే ఎవరు సార్, పార్ట్నర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. 7వ భావం అంటే పార్ట్నర్. 8 అంటే ఎవరండి, పార్ట్నర్ యొక్క డబ్బులు. 1 అంటే మనము, 2 అంటే మన డబ్బులు, 7 అంటే పార్ట్నర్, 8 అంటే పార్ట్నర్ యొక్క డబ్బులు 8. ఓకే సార్. ఇప్పుడు 1 నుంచి 11వ భావం అయితే మన లాభం సార్ వచ్చి. ఇప్పుడు 7 ఉన్నాడు కదా సార్, 7 అనేది పార్ట్నర్. ఇది 1 పెట్టుకోండి. ఈ పార్ట్నర్ యొక్క లాభస్థానం ఏదండి, ఇదే కదా సార్ వచ్చేసి. ఇక్కడ 7, 8, 9, 10, 11 వస్తుంది. సో 7వ భావానికి 11వ భావం 5వ భావం అవుతుంది సార్ మనకి. ఆపోజిట్ చూసుకోండి సార్. సో 1కి 7 ఆపోజిట్ ఉంది, 2కు 8కి ఆపోజిట్ ఉంది, 5కు 11కు ఆపోజిట్ ఉంది సార్ వచ్చేసి. సో అప్పుడు మన షేర్ మార్కెట్లో లాభాలు రావాలి అంటే భావాల ప్రకారంగా ఏ విధంగా ఉండాలి అనేది చూపిస్తూ ఉండండి. ఒక్క నిమిషం సార్ వచ్చి. అప్పుడు చూడండి సార్, 5వ భావం అంటే ఇప్పుడు పార్ట్నర్ 8 కదా సార్. 8 అంటే పార్ట్నర్ యొక్క డబ్బులు కావాలి. ఆ పార్ట్నర్ డబ్బులు అంటే లాభస్థానం. అతని అకౌంట్లో లాభం అంటే ఏంటంటే ₹1,00,000 డబ్బులు ఉండడం అర్థం. సో పార్ట్నర్ అకౌంట్లో, వేరే వాళ్ళ అకౌంట్లో ₹1,00,000 డబ్బులు ఉన్నాయండి.
ఆ డబ్బులు మనకు రావాలంటే మనకి ఏమేమి సంబంధించి అన్నప్పుడు మన జాతక ప్రకారము చూడండి, మన లగ్న ప్రకారము 5వ భావము, 8వ భావం అండి. పార్ట్నర్ యొక్క డబ్బులు, పార్ట్నర్ యొక్క లాభస్థానం 5వ భావం అంటే. 11 అంటే మన లాభం, మన అకౌంట్లోకి వచ్చేయాలి కదా సార్. అదే సార్ వచ్చేసి చూడండి 5, 8, 11 సార్ వచ్చేసి ఈ 3 కనెక్షన్ అవ్వాలి. సో 5వ భావము, 8వ భావం, 11వ భావం కనెక్షన్ అయి ఉండాలి. సో గ్రహ చేరిక అని ఉండాలి, దృష్టి అని ఉండాలి సార్. 5, 8 గ్రహ చేరిక, 11వ భావం యొక్క దృష్టి, ఇట్లా ఏదో విధంగా కనెక్షన్ ఉంటేనే వాళ్ళకు షేర్ మార్కెట్ చేయవచ్చు. చాలామంది షేర్ మార్కెట్ చేస్తూ ఉన్నారు సార్ వచ్చేసి. సో ఇది మీ ఓన్ రిస్క్ అండి. ఓకేనండి. నన్నైతే లాస్ వస్తే నన్నైతే ఎప్పుడు అడగద్దండి సార్ వచ్చేసి. లాభం వచ్చినా నన్ను అడగద్దండి సార్, నేను రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. బట్ జనరల్గా మనము ఒక అవగాహన కోసమే మనం ఈ వీడియో అనేది చేస్తున్నామండి అంతే. ఎవరో నష్టపోతున్నారు, ఎవరో లాభపడుతున్నారు చూస్తున్నాం సార్. నెక్స్ట్ చూడండి పాయింట్ 2 వచ్చేసి ఈ గురువు వక్రీకరించింది సార్. షేర్ మార్కెట్ చేయాలంటే గురువు కానీ బుధుడు కానీ కంపల్సరీ అండి. భావాల ప్రకారంగా చేస్తూ ఉంటారు. ఈ గురువు బుధుడు వక్రీకరిస్తే వీళ్ళకి తెలుసు ఎంత నష్టపోతాం, వాళ్ళు దాని జోలికి వెళ్ళరండి. అందుకు చెప్తున్నాం సార్ వచ్చేసి. సో గ్రహాలు ఖచ్చితంగా రెండನ್ನು వక్రీకరించాలి సార్, గురువు కానీ బుధుడు కానీ. తర్వాత వచ్చేసి 3వ పాయింట్ వచ్చేసి జన్మజాతకంలో రాహుకేతు కలిసి ఉండకూడదు సార్, సపరేట్గా ఉండాలి సార్ రాహుకేతు. ఎవరు కలిసి ఉండకూడదు సార్ వచ్చేసి. సో వాళ్ళు అది చేసుకోవచ్చండి. మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ వీడియో డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయాలు వచ్చేసి లాభం వచ్చినా నష్టం వచ్చినా నేను బాధ్యత అనేది తీసుకోవట్లేదు సార్ వచ్చేసి. మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటారంటే తెలుసుకోండి, నేను నష్టపోతున్నానంటే ఎందుకు నష్టపోతున్నాను, నాకు లాభం వస్తుంది ఎందుకు లాభం వస్తుంది అనేసి తెలుసుకునే మాత్రమే, అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో వచ్చి మనం చేయడం జరిగింది సార్ వచ్చి. అంతే అండి. సో అస్ట్రాలజీ నేర్చుకునే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ యొక్క మీరు ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి సార్, కోర్స్ డీటెయిల్స్. జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇది చూడండి వచ్చేసి. నెక్స్ట్ మన దగ్గర మినీ బ్యాచ్ కోర్స్ అని ఒకటి ఉంది సార్ వచ్చేసి. రికార్డింగ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా నాకు ప్రశ్న సమాధానం కావాలనుకునేవారు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తే మీకైతే వస్తాయండి వచ్చేసి. సో ఎవరు గుర్తుపెట్టుకోండి సార్, బుధుడు అస్తకమైన వాళ్ళు దూరంగా ఉండండి. ఈగో ఎక్కువ ఉంటుంది మనకు, కష్టము నష్టపోతాం అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో మీకు ఈ గ్రహ చేరిక చూసేసి నష్టాలు వస్తాయంటే ఆపేయండి సార్ వచ్చేసి. సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ గుర్తుపెట్టుకోండి, ఎంత తెలివి ఉండేదని ముఖ్యం కాదు, ఎంత ఓపిక ఉండేదో ముఖ్యం. మనకు ఓపిక ఎక్కువ ఉంటేనే లాభం ఎక్కువ వస్తుంది అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. కాలపురుష తత్వ ప్రకారము 11వ స్థానాధిపతి శని అండి. సో శని అంటే ఓపిక సార్ వచ్చేసి, కష్టం హార్డ్ వర్క్ సార్. 10 అంటే కర్మస్థానము, ఎంత ఓపిక ఉండే వాళ్ళే సంపాదించుకుంటారు సార్ ఎవరైనా సరే. ఈ పొద్దు డబ్బులు 10,000 పెట్టేసి వెంటనే ఎప్పుడు రావండి. సో ఓపిక ఎక్కువ ఉండే వాళ్ళు సంపాదించుకుంటారు సార్ వచ్చేసి. సో ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.